చాలా మీ మాటల్లో చాలా భావోద్వేగం అనిపిస్తుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇండియా తెలుగు సినిమాని ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. तो बस బయట తీసుకోండి. మధ్యంతర బెయిల్ పై వాదనలు కొనసాగిన నేపథ్యంలో బిగ్ రిలీఫ్ దొరికింది బన్నీకనే చెప్పుకోవాలి. అయితే నిరంజన్ రెడ్డి, అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి, ఆయన 2 గంటల పాటు కూడా హైకోర్టులో 2 గంటల పాటు హడావడిగా సాగుతూనే ఉన్నాయి. అయితే కొద్ది గంటల క్రితం మనకి రిమాండ్కి తరలిస్తున్నట్లు కూడా మనకి వార్తలు వచ్చాయి. అయితే తర్వాత మాత్రం హైకోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది బన్నీకి. ముందే అయితే మొత్తం వాదనలో కూడా అంతా చెప్పుకొచ్చిందంతే కూడా నిరంజన్ రెడ్డి ఏం చెప్పారంటే తొక్కిసలాట్లో కేసులో A11గా కూడా అల్లు అర్జున్ని నమోదు చేసినట్లు కూడా నాంపల్లి హైకోర్టు అనేది చెప్పింది. అయితే దాని తర్వాత హైకోర్టులో మొదలైన విచారణ తర్వాత కూడా బన్నీకి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు ఇచ్చినట్టు కూడా చెప్పుకొచ్చింది. దీని తర్వాత హైకోర్టులో విచారణలు జరిగిన నేపథ్యంలో నిరంజన్ రెడ్డి 2 గంటల పాటు వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా మనకి బన్నీకి బెయిల్ అనేది దక్కింది. బన్నీకి ఒక రిలీఫ్ దొరికింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు బన్నీ జైలుకి వెళ్ళట్లేనట్టే కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా మరి కొన్ని గంటల క్రితమే, అంటే కొన్ని నిమిషాల క్రితమే కూడా పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళ మధ్య కొన్ని వివాదాలు జరిగినప్పటికీ కూడా కష్టం వస్తే అందరం కలిసికట్టుగానే ఉంటాం అన్నట్టుగానే కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ కూడా మూవీ షూటింగ్, విశ్వంబర మూవీ షూటింగ్ నుంచి కూడా ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని ఆయన సతీమణి సురేఖ వాణితో ఇద్దరు కలిపి అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అయితే హైకోర్టులో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవాలి. దీంతో అల్లు అర్జున్ ఒక కాల పరిమితి వరకే మధ్యంతర బెయిల్, అర్నబ్ గోస్వామి కేసు తీర్పు ఆధారంగా మధ్యంతర బెయిల్, జైలు సూపరింటెండెంట్ కు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ కి ఒక టైం పీరియడ్ వరకే మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అర్నబ్ గోస్వామి కేసు తీర్పు ఆధారంగా మధ్యంతర బెయిల్, జైలు సూపరింటెండెంట్ కు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలని కూడా చెప్పారు. నాకేం తెలియదు, ఎందుకంటే నేను కూడా మీలాగే బయట నేను కూడా బయటనే ఉన్నా. నేను ఎట్లా చెప్తే చెప్పాలి, నేను చూడలేదు. ప్లీజ్ ఏమనుకో, నేను కావాలంటే రేపు చెప్తాను. న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అన్యాయము న్యాయము పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ ఇది న్యాయం ఇదని చెప్పి కోర్టు ఇచ్చింది, అది సంతోషం. ఇప్పుడు రేవంత్ భర్త కూడా కేసు విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉన్నాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా అని చెప్పి ఒక స్టేట్మెంట్. అవును, అది మంత ముందే వచ్చిందట. ప్రాబ్లం ఏంటంటే అదంతా ఏదో చూడరు కదా, చూడకుండా చేసిండ్రు అని. తెలంగాణలో అట్లుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తెలంగాణ వచ్చినాక ఈ విధంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. అంటే జనరల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ అని చెప్పి పోలీసులు వాదించారు. ఇప్పుడు ఎన్నో మీటింగ్స్ అవుతుంటాయి, ఎంతో మంది పోతుంటారు, దాంట్లో పోలీసులు అలా జులూస్ గా రావడం వల్ల అంతమంది పబ్లిక్ రూపాయి రావడం జరిగింది. బౌన్సర్స్ ని పెట్టుకొని సెక్యూరిటీ గురించి తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇలా చేయడం అనేది జరిగింది. కాబట్టే ఇట్లా ఒక ప్రాణం పోయిందని పీపీ గారు వినిపించారు. సో ఆ యొక్క బేస్లో రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదే ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ గురించి కాదు. సో రిమాండ్ చేసేటువంటి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క గ్రౌండ్స్లో ఈరోజు జడ్జి గారు వారిని రిమాండ్ చేయడం జరిగింది. అంటే రిమాండ్స్ 14